ఈరోజు వీడియోలో కుతుబ్ షాహీలను గురించి తెలుసుకుందాం. ఒకటి, కుతుబ్ షాహీలు క్రీస్తు శకం 1512 నుండి క్రీస్తు శకం 1687 వరకు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 1 175 సంవత్సరాలు, 2 180 సంవత్సరాలు, 3 182 సంవత్సరాలు, 4 185 సంవత్సరాలు. ఆన్సర్ 175 సంవత్సరాలు. కుతుబ్ షాహీల అధికార భాష పర్షియా అయితే సైనిక భాష ఏది? 1 ఉర్దూ, 2 మరాఠీ, 3 తెలుగు, 4 కన్నడం. ఆన్సర్ ఉర్దూ. గోల్కొండను చాళుక్య యుగమునందు మంగళాపురంగా పిలిచేవారు. కాకతీయుల కాలంలో గోల్కొండను ఏమని పిలిచేవారు? 1 గోవులకొండ, 2 కొండాపురం, 3 భైరవకొండ, 4 అహోబిలకొండ. ఆన్సర్ గోవులకొండ. హెన్ను అనే నాణ్యం ఏ రాజ్యంలో చలామణిలో ఉండేది? 1 విజయనగర సామ్రాజ్యం, 2 కాకతీయ సామ్రాజ్యం, 3 రెడ్డి రాజుల రాజ్యం, 4 గోల్కొండ రాజ్యం. ఆన్సర్ గోల్కొండ రాజ్యం. గోల్కొండ రాజ్యంలో ఉన్న వేశ్యలను, నాట్యగత్తెలను గురించి విపులమైన సమాచారాన్ని అందజేసిన విదేశీ యాత్రికుడు ఎవరు? 1 ట్రావెర్నియర్, 2 నికోలాస్, 3 నికిటిన్, 4 నూనిజ్. ఆన్సర్ ట్రావెర్నియర్. రాజ్యాన్ని తరఫులు, సర్కారులు, పరగణాలు, గ్రామాలుగా విభజించిన వారు? 1 పశ్చిమ చాళుక్యులు, 2 కాకతీయులు, 3 రెడ్డి రాజులు, 4 కుతుబ్ షాహీలు. ఆన్సర్ కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన ఓడరేవు అధికారిని ఏమని పిలిచేవారు? 1 కులకర్ణి, 2 ఫౌజ్దార్, 3 దేశ్ముఖ్, 4 షాబందర్. ఆన్సర్ షాబందర్. ట్రావెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరి పరిపాలనా కాలంలో గోల్కొండ రాజ్యమును సందర్శించాడు? 1 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 2 మహమ్మద్ కుతుబ్ షా, 3 అబ్దుల్లా కుతుబ్ షా, 4 అబుల్ హసన్ థానీ షా. ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. ప్లేగు వ్యాధి విజయవంతంగా అణిచివేసినందుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1591లో దేని నిర్మాణము చేపట్టినాడు? 1 జామా మసీద్, 2 తాజ్మహల్, 3 చార్మినార్, 4 దారు సిఫా. ఆన్సర్ చార్మినార్. కుతుబ్ షాహీల కాలంలో రాష్ట్రాలకు గవర్నర్ను తరఫ్దార్, సర్కారుకు పరగణాలకు ఫౌజ్దార్ అధికారులుగా ఉండేవారు. గ్రామాలకు ఎవరు అధికారులుగా ఉండేవారు? 1 ముకద్దం, 2 కులకర్ణి, 3 దేశ్ముఖ్, 4 1 2. ఆన్సర్ 1 2 ముకద్దం మరియు కులకర్ణి. ఆంధ్రదేశానికి ఐరోపా వాసుల రాక, కంపెనీ పాలనలో ఆంధ్రదేశంలో మొదటిసారిగా వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్న యూరోపియన్లు ఎవరు? 1 డచ్ వారు, 2 పోర్చుగీస్ వారు, 3 బ్రిటిష్ వారు, 4 ఫ్రెంచ్ వారు. ఆన్సర్ డచ్ వారు. క్రీస్తు శకం 1605లో మచిలీపట్నం నందు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు? 1 పోర్చుగీస్ వారు, 2 ఫ్రెంచ్ వారు, 3 డచ్ వారు, 4 బ్రిటిష్ వారు. ఆన్సర్ డచ్ వారు. సొంత నాణ్యములను ముద్రించుకునే హక్కు పొందిన మొదటి యూరోపియన్లు ఎవరు? 1 ఫ్రెంచ్ వారు, 2 డచ్ వారు, 3 పోర్చుగీస్ వారు, 4 బ్రిటిష్ వారు. ఆన్సర్ డచ్ వారు. ఆంధ్రప్రదేశ్లో డచ్ వారి వర్తక స్థావరాలు ఏవి? 1 మచిలీపట్నం, 2 పులికాట్, 3 భీమునిపట్నం, 4 పైవన్నీయు. ఆన్సర్ 4 పైవన్నీయు. మచిలీపట్నము, పులికాటు, భీమునిపట్టణము. క్రీస్తు శకం 1689 వరకు భారతదేశంలో డచ్ వారి ప్రధాన వర్తక కేంద్రము ఏది? 1 పులికాట్, 2 భీమునిపట్నం, 3 సూరత్,
4 మచిలీపట్నం. ఆన్సర్ పులికాట్. స్థానిక తెలుగు ప్రజలు డచ్ వారిని ఏమని పిలిచేవారు? 1 ఫరంగి, 2 ఒలందులు, 3 బుడతకీచులు, 4 కారుకీచులు. ఆన్సర్ ఒలందులు. ఆంధ్రప్రదేశ్లో వజ్రాల గనులపై గుత్తాధిపత్యము పొందినవారు ఎవరు? 1 బ్రిటిష్ వారు, 2 డచ్ వారు, 3 ఫ్రెంచ్ వారు, 4 పోర్చుగీస్ వారు. ఆన్సర్ డచ్ వారు. క్రీస్తు శకం 1759లో జరిగిన చిన్పురా లేదా బదేరా అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో డచ్ వారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయి ఏ దేశానికి వెళ్ళిపోయారు? 1 సిలోన్, 2 మలయా, 3 ఇండోనేషియా, 4 బర్మా. ఆన్సర్ ఇండోనేషియా. ఆంధ్రదేశంలో ప్రవేశించిన రెండో యూరోపియన్లు బ్రిటిష్ వారు. క్రీస్తు శకం 1611లో ఎక్కడ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు? 1 మచిలీపట్నం, 2 పులికాట్, 3 భీమునిపట్నం, 4 కోరంగి. ఆన్సర్ మచిలీపట్నము. క్రీస్తు శకం 1611లో మచిలీపట్నం చేరిన ఆంగ్లేయుల గ్లోబ్ నౌకకు సారథ్యం వహించిన వారు ఎవరు? 1 సర్ థామస్ రో, 2 కెప్టెన్ హాకిన్స్, 3 కెప్టెన్ హిప్పన్, 4 కర్నల్ టాడ్. ఆన్సర్ కెప్టెన్ హిప్పన్. 3వ వెంకటపతిరాయల నుంచి మద్రాసును పొందిన ఆంగ్లేయులు సెయింట్ జార్జి కోటను మద్రాసులో నిర్మించారు. అయితే సెయింట్ డేవిడ్ కోటను ఎక్కడ నిర్మించారు? 1 కలకత్తా, 2 బొంబాయి, 3 కడలూరు, 4 నాగపట్నం. ఆన్సర్ కడలూరు. మద్రాసులో సెయింట్ జార్జి కోటను నిర్మించిన ఆంగ్లేయుడు ఎవరు? 1 కెప్టెన్ హాకిన్స్, 2 సర్ థామస్ రో, 3 ఫ్రాన్సిస్ డే, 4 రాబర్ట్ క్లైవ్. ఆన్సర్ ఫ్రాన్సిస్ డే. క్రీస్తు శకం 1757 జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి జమీందార్ రంగారాయలకు మద్దతు ప్రకటించిన అతని బావమరిది ఎవరు? 1 వెంకట రంగరాయలు, 2 తాండ్ర పాపారాయుడు, 3 రంగనాయకులు, 4 వీరసేనుడు. ఆన్సర్ తాండ్ర పాపారాయుడు. బ్రిటిష్ కంపెనీ పాలనలో ప్రసిద్ధి చెందిన దుబాసి ఎవరు? 1 కాండేగుల జోగిపంతులు, 2 దండనాయకులు, 3 తమ్మన్న దొర, 4 చంద్రయ్య. ఆన్సర్ కాండేగుల జోగి పండితులు. ఉత్తర సర్కారును ఆంగ్లేయులకు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన దుబాసి కాండేగుల జోగిపంతులు. అయితే ఏ యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఓడించి ఉత్తర సర్కారుల నుంచి ఆంగ్లేయులు తరిమివేశారు? 1 బొబ్బిలి యుద్ధం, 2 చందుర్తి యుద్ధం, 3 పద్మనాభ యుద్ధం, 4 పలనాటి యుద్ధం. ఆన్సర్ చందుర్తి యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధం ఏది? 1 పల్నాటి యుద్ధం, 2 బొబ్బిలి యుద్ధం, 3 చందుర్తి యుద్ధం, 4 పద్మనాభ యుద్ధం. ఆన్సర్ చందుర్తి యుద్ధము. ఏ సంవత్సరం గుంటూరు సర్కార్ ఆంగ్లేయుల వశమైంది? 1 క్రీస్తు శకం 1788, 2 క్రీస్తు శకం 1790, 3 క్రీస్తు శకం 1793, 4 క్రీస్తు శకం 1795. ఆన్సర్ క్రీస్తు శకం 1788. హైదరాబాద్ నిజాం క్రీస్తు శకం 1800లో కర్నూలు, కడప, బళ్ళారి ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇచ్చి వేశారు. వీటిని దత్తమండలాలుగా పిలుస్తారు. ఈ దత్తమండలాలను రాయలసీమగా నామకరణము చేసిన వారు ఎవరు? 1 కొండా వెంకటప్పయ్య, 2 కాశీనాథుల నాగేశ్వరరావు, 3 గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 4 పార్థసారథి నాయుడు. ఆన్సర్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. క్రీస్తు శకం 1758 డిసెంబర్ 7న జరిగిన చందుర్తి యుద్ధంలో
ఫ్రెంచి సైన్యాలను ఓడించి ఫ్రెంచి సేనాని కాన్ఫాక్స్ను బంధించిన బ్రిటిష్ సేనాని ఎవరు? 1 కర్నల్ హార్సన్, 2 కర్నల్ పోర్ట్, 3 కెప్టెన్ హాకిన్స్, 4 సర్ థామస్ రో. ఆన్సర్ కర్నల్ ఫోర్ట్. క్రీస్తు శకం 1802లో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలను మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపిన వారు ఎవరు? 1 కారన్వాలిస్, 2 వెల్లస్లీ, 3 సర్ జాన్ సో, 4 లార్డ్ మింటో. ఆన్సర్ వెల్లస్లీ. పద్మనాభ యుద్ధము ఎప్పుడు జరిగింది? 1 క్రీస్తు శకం 1794 జూలై 20, 2 క్రీస్తు శకం 1794 ఆగస్టు 20, 3 క్రీస్తు శకం 1794 సెప్టెంబర్ 20, 4 క్రీస్తు శకం 1794 అక్టోబర్ 20. ఆన్సర్ క్రీస్తు శకం 1794 జూలై 20. క్రీస్తు శకం 1757 జనవరి 24లో జరిగిన బొబ్బిలి యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచి సేనాని ఎవరు? 1 బుస్సీ, 2 గొడెహు, 3 డూప్లే, 4 ఆల్బుర్కా. ఆన్సర్ బుస్సీ. రాయలసీమ లేదా దత్తమండలాల ప్రాంతంలో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? 1 కర్నల్ ఫోర్ట్, 2 రాబర్ట్ క్లైవ్, 3 థామస్ మన్రో, 4 సర్ థామస్ రో. ఆన్సర్ థామస్ మన్రో. రాయలసీమలోని పాలెగాన్ల తిరుగుబాటును అణిచివేసిన థామస్ మన్రో క్రీస్తు శకం 1827లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఎక్కడ కలరా సోకి మరణించాడు? 1 మహానంది, 2 పత్తికొండ, 3 ఆలూరు, 4 ద్రోణాచలం. ఆన్సర్ పత్తికొండ. గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్థర్ కాటన్కు తోడ్పడిన వ్యక్తి ఎవరు? 1 నర్సింగ చెట్టి, 2 రంగనాయకులు, 3 వీనం వీరన్న, 4 శేషాచలపతి. ఆన్సర్ వీనం వీరన్న. ఆంగ్లేయులు ఏ సంవత్సరం కడప కర్నూలు కాలువలను త్రవ్వించారు? క్రీస్తు శకం 1800, 2 క్రీస్తు శకం 1806, 3 క్రీస్తు శకం 1810, 4 క్రీస్తు శకం 1812. ఆన్సర్ క్రీస్తు శకం 1806. ఉత్తర సర్కారులో ఫ్రెంచివారి ఆధిపత్యాన్ని సవాలు చేసిన చికాకోల్ ఫౌజ్దార్ ఎవరు? 1 మీర్ అలీ ఖాన్, 2 సికిందర్ అలీ, 3 జాఫర్ అలీ, 4 సర్దార్ అలీ జంగ్. ఆన్సర్ జాఫర్ అలీ. క్రీస్తు శకం 1847లో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద, క్రీస్తు శకం 1853లో కృష్ణానదిపై బెజవాడ వద్ద ఆనకట్టలు నిర్మించిన ఆంగ్లేయుడు ఎవరు? 1 థామస్ మన్రో, 2 సర్ ఆర్థర్ కాటన్, 3 సిపి బ్రౌన్, 4 వెల్లస్లీ. ఆన్సర్ సర్ ఆర్థర్ కాటన్. బ్రిటిష్ వారు నేత మొగ్గాలపై ఏ పన్ను విధించారు? 1 మోత్పురా, 2 సుల్కా, 3 బలి, 4 కారు కీరా. ఆన్సర్ మోత్పురా. మొదట్లో రాయలసీమ ప్రాంత ప్రధాన కేంద్రం ఏది? 1 బళ్ళారి, 2 కర్నూలు, 3 కడప, 4 అనంతపురం. ఆన్సర్ అనంతపురం. క్రీస్తు శకం 1818-7 మధ్యకాలంలో రాయలసీమ ప్రాంత కలెక్టర్గా వ్యవహరించిన ఎవరిని రాయలసీమ వాసులు మాండవ్య ఋషిగా పేర్కొన్నారు? 1 సర్ ఆర్థర్ కాటన్, 2 థామస్ మన్రో, 3 సిపి బ్రౌన్, 4 కర్నల్ మెకంజీ. ఆన్సర్ థామస్ మన్రో. క్రీస్తు శకం 1846లో కంపెనీ పాలనపై తిరుగుబాటు చేసిన కర్నూలు జిల్లా పాలెగారు నరసింహారెడ్డిని ఏ ప్రాంతంలో ఉరితీశారు? 1 నంద్యాల, 2 బనగానపల్లి, 3 కోయిలకుంట్ల, 4 మహానంది. ఆన్సర్ కోయిలకుంట్ల. ఆంధ్ర భగీరథునిగా పేరుగాంచిన వారు ఎవరు? 1 సర్ ఆర్థర్ కాటన్, 2 సిపి బ్రౌన్, 3 కర్నల్ మెకంజీ,
4 థామస్ మన్రో. ఆన్సర్ సర్ ఆర్థర్ కాటన్. భారతదేశంలో విద్యాభివృద్ధికి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది? 1 1773 రెగ్యులేటింగ్ చట్టం, 2 1784 క్విట్ ఇండియా చట్టం, 3 1813 చార్టర్ చట్టం, 4 1833 చార్టర్ చట్టం. ఆన్సర్ 1813 చార్టర్ చట్టం. మొదటిసారిగా తెలుగు భాషా నిఘంటువును ప్రచురించిన కంపెనీ పాలనలోని రెవెన్యూ అధికారి ఎవరు? 1 కర్నల్ మెకంజీ, 2 కర్నల్ టాడ్, 3 చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, 4 థామస్ మన్రో. ఆన్సర్ చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్. ఆంధ్రదేశంలో ఫ్రెంచివారు మచిలీపట్నం స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న సంవత్సరం ఏది? 1 క్రీస్తు శకం 1669, 2 క్రీస్తు శకం 1679, 3 క్రీస్తు శకం 1689, 4 క్రీస్తు శకం 1694. ఆన్సర్ క్రీస్తు శకము 1669. క్రీస్తు శకం 1670లో ఆంధ్ర ప్రాంతంలోని మచిలీపట్నం వద్ద వర్తక కేంద్రం ఏర్పాటు చేసుకున్నవారు ఎవరు? 1 పోర్చుగీస్ వారు, 2 డచ్ వారు, 3 బ్రిటిష్ వారు, 4 ఫ్రెంచ్ వారు. ఆన్సర్ పోర్చుగీస్ వారు. తెలుగును జంటు భాష అని ఎవరు వ్యవహరించారు? 1 ఫ్రెంచ్ వారు, 2 డచ్ వారు, 3 పోర్చుగీస్ వారు, 4 బ్రిటిష్ వారు. ఆన్సర్ పోర్చుగీస్ వారు. ఎవరి భాషను తెలుగువారు ఫరంగి అని పిలిచారు? 1 డచ్ వారు, 2 ఫ్రెంచ్ వారు, 3 బ్రిటిష్ వారు, 4 పోర్చుగీస్ వారు. ఆన్సర్ పోర్చుగీస్ వారు. అంబోయానా హత్యాకాండ ఎప్పుడు జరిగింది? 1 క్రీస్తు శకం 1600, 2 క్రీస్తు శకం 1623, 3 క్రీస్తు శకం 1630, 4 క్రీస్తు శకం 1640. ఆన్సర్ క్రీస్తు శకము 1623. ఈ వీడియోలో దత్తమండలాలు అంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి